మేడం మీ పేరు చెప్పండి. నా పేరు లింగమ్మ. ఇల్లు మన వాస్తు సెట్ చేసినాక ఎట్లుంది? ఇల్లు వాస్తు సెట్ చేసినాక బాగుంది సార్. ఇంతకుముందు ఆరోగ్యంలో బాగాలేదు నాగన్ మసాలా కూడా కిచెన్ మాకు వేసింది సారు. హాలు డోరు పెద్ద డోరు కొన్ని డోర్లు కూడా తీసేపించిండు. అప్పటి నుంచి బాగుంది సార్ మాకు. నేను నీతో ఛాలెంజ్ చేసిన ఐడియా ఉంది కదా మేడం? ముందే ఉంది. మా బాబు కూడా జాబ్ రాకుంటే నా చూపట్ట ప్రాసెస్ అవుతుంది. మా చిన్న బాబు కూడా ప్రైవేట్గా చేస్తున్నాడు. ఇప్పుడైతే పిల్లలు అందరం బాగున్నాం సార్. ఇల్లు వాస్తు సార్ సరి చేసినప్పటి నుంచి హెల్త్ పరంగానే దేనికైనా బాగుంది సార్. ఇప్పుడు ఇల్లు మనం స్టార్ట్ అయినా కదా మేడం? అదే మీ అబ్బాయి స్టార్ట్ అయిన తర్వాతనే బాగుంది. మీ చిన్న అబ్బాయికి ఏదో ప్రైవేట్ జాబ్, చిన్న అబ్బాయికి ప్రైవేట్ జాబ్ వచ్చింది. పెద్ద బాబుకి ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది ఉద్యోగం. నేను మీతో ఆ రోజు ఛాలెంజ్ చేసినా మేడం, ఈ డోర్ ఇట్లా పెడితే మీ అబ్బాయికి జాబ్ రాకుంటే నా చో పెట్టని. అంటే ఇప్పుడు ప్రాసెస్ అంటే వాస్తుపరంగా నమ్ముతురా ఎట్లా? వాస్తుపరంగా నమ్ముతున్నాం సార్. మేమైతే 100% నమ్ముతున్నాం సార్. మాకంతా బాగుంది. కంపౌండ్ కూడా 2 గేట్లు ఉన్నాయి. కూడా ఒక గేట్ మార్చేసి అప్పటికి ఇప్పుడు ప్రశాంతంగా మానసిక సార్. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, అందరం బాగున్నాం. నేను నీతో ఫస్ట్ స్టార్టింగ్ కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు చెప్తే మీరు అప్పుడు వినలేకపోయింది మేడం. ఇంకా జాబ్లో ఉన్నాం కాబట్టి అప్పుడు చేయలేదు సార్. ఇంకా ఆరోగ్యం బాగా క్షీణించిన తర్వాత ఎందుకు ఇట్లా అయిందని మిమ్మల్ని కలిసినందుకు మీరు వాస్తు ప్రకారంగా అన్ని మార్పులు. కాళ్ళ నొప్పులు తక్కువ ఉన్నాయి మేడం? తక్కువ ఉన్నాయి సార్. ఓకే మేడం.